అడగండి చెప్పేది. ప్రేమ అంటే ఎక్కువ సమయం గడుపుతాం. ప్రేమ అంటే అర్థం చేసింది సమయం గడుపుతాం. సమయం గడుపుతాం. ప్రేమించడం అంటే సమయం ఆ దాంతో ప్రేమించడం. నేను దేన్ని ప్రేమిస్తున్నాను? దీన్ని కాదు, నేను దీన్ని ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? అర్ధరాత్రులైనా, మధ్యరాత్రులైనా, తెల్లారుజామునైనా రింగ్ వచ్చిందనుకోండి, ఎంత నిర్ణయించారు వచ్చారు కదా. ఎక్కువ సమయం దేంతో ప్రపంచం అంతా ఫోన్ని ప్రేమించినంతగా భార్యను కానీ, భర్తను కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చేతి పని కానీ, కూలి పని కానీ ఎవరో ప్రేమించట్లేదు. ఇది అక్షరాల జరుగుతున్న సత్యం. ఇంట్లో ముగ్గురున్నారనుకోండి, ఆ ముగ్గురికి ఒక ఫోన్ సరిపోతుంది. కొన్ని ముగ్గురికి కొన్ని 3 ఫోన్లు సరిపోతాయి. ముగ్గురికి కుటుంబంలో ముగ్గురే ఉంటున్నారో ఫోన్లు కనీసం ఒకళ్ళ ఎక్కువ ఉంటుంది కాదా? అంటే అంత చెడిపోయినా ఒకసారి ఆలోచించండి. అంటే దేన్ని ప్రేమిస్తున్నాం మనం? పిల్ల, తల్లి, గొడ్డు, గోద, మొత్తం ముసలోళ్ళు, పెద్దోళ్ళు, గిద్దోళ్ళు, మొత్తం ఆంధ్రలో ఆడుకునే పిల్లలు కూడా అడుగు ఏడ్చేస్తే ఎందుకు చెప్పినంటే ఫోన్ చేయాలంటే ఎంత దరిద్రాలు నీచేత నీచులో ప్రేమలో ఉన్నామో ఒకసారి మనం గమనిస్తే సమయం గడపటమే, సమయాన్ని ఇవ్వటమే, ఎక్కువ సమయం గడపటమే ప్రేమించడం కనుక మీరు దేని ప్రేమిస్తున్నారో మనకు అందరికీ దేవుడు చెప్పాడు. ఆ ప్రేమను అట్లా ఉండండి. ఆ ప్రేమ కంటే ముందు మొదటగా దేవుడు ప్రేమించండి.